సో, ఎండ్ ఆఫ్ ద డే చాలా రిస్క్‌తో చేసినంత సేపు కూడా రిస్కే. రిలీజ్ అయ్యేంత వరకు రిస్క్‌లోనే ఉన్నారు. అవును సార్. కంప్లీట్ ఒక హ్మ్. ప్రొడ్యూసర్, ఒక ప్రొడక్షన్ ఉంది హ్మ్. అంటే అనేదైతే ప్రొడక్షన్ కాదు. కూడా మేము ఫస్ట్ 60,00,000లో చేద్దాం అనుకున్నాం సార్ సినిమా. హ్మ్. 60,00,000లో చేద్దాం అనుకుని మా ఫ్రెండ్ రాజునాగ్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు సార్. ఓకే. మేమిద్దరం ఎరీనా మల్టీమీడియా ఓకే. కాకినాడలో ఓకే. హుహు. చేసినప్పుడు క్లాస్‌మేట్స్ అనమాట. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. ఓకే. ఓకే. హ్మ్. మేమిద్దరం హైదరాబాద్‌లో రూమ్‌మేట్స్‌గా చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం సార్. ఒక 20 ఇయర్స్ నుంచి. హుహుహుహు. సో, నేనెప్పుడు కథలు రాసుకున్నా తనకు చెప్పేవాడిననమాట ప్రతిసారి. హ్మ్. ఏ కథ రాసినా, ఏదైనా చిన్న ఐడియాస్ వచ్చినా అవన్నీ చెప్తూ ఉండేవాడిననమాట. ఓకే. సో, ఇలా చిన్నది చేద్దాం ఒక 60,00,000లో అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే, అంటే ఫస్ట్ తను ప్రొడక్షన్‌లోకి దిగాలని ఏమనుకోలేదు. హుహు. నేను బయట చాలా సార్లు చెప్పాను. ఎక్కడ ఓకే. ఎవరు యాక్సెప్ట్ బిలీవ్ చేయరు. హ్మ్. ఆ! అంటే నేను ప్రాపర్‌గా అసిస్టెంట్‌గా కూడా ఎక్కడ వర్క్ చేయలేదు సార్ నేను. హ్మ్. దాంతోటి ఎవరు బిలీవ్ చేయలేదు. బిలీవ్ చేయకపోతే మా ఫ్రెండ్‌ని అడిగాను. మరి ఎక్కడ అవ్వట్లేదు ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసంటే, సార్ తనకి సామర్లకోటలో ఒక సైట్ ఉందనమాట సార్ తనకి. ఆ ఓకే. సైట్ అమ్మేసాడు. ఆ! అదొకటి కాకినాడలో ఏడీబీ రోడ్‌లో ఒక సైట్ ఉంది. ఓకే. అదొక సైట్ అమ్మేసాడు. ఆ 2 సైట్‌లు అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి, సరే ఇది స్టార్ట్ చేసేయి అని చెప్పాడనమాట. అప్పుడు నైస్. అది తీసుకొని గోపి గారి దగ్గరికొచ్చాం. ఆ డబ్బులు బ్యాంక్‌లో యేసుకొని. మీరు కథను నమ్మడం, మా హీరో ఫ్రెండ్ నన్ను మిమ్మల్ని నమ్మడం. నమ్మడం కన్నా, ఆ! ఆయన మిమ్మల్ని నమ్మడం చాలా గ్రేట్ సార్. అవును సార్. అన్నీ అంటే తను సినిమా డబ్బులొస్తాయా నేను స్టార్టింగ్‌లోనే అందరూ ఏం చెప్తారంటే కథ రాసుకున్నప్పుడు అంటే అందరికి అసలు ఆ! జనరల్‌గా ఆ! ఆ! మన సినిమా బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం, హిట్ ఆ! కొట్టేస్తాం ఆ! ఇది ఆ! ఇది అని చెప్తాం. నేను మా ఫ్రెండ్‌కి ఎప్పుడు అలాంటి ఫేక్ ప్రామిస్ ఎప్పుడు చేయలేదనమాట సార్ నేను. హ్మ్. బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం, హిట్ కొట్టేస్తాం అని. డబ్బులొస్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం పెట్టిన డబ్బులు హ్మ్. అని చెప్పానమాట. ఇప్పుడొచ్చేసినట్టే గదా! అంటే వచ్చినట్టే సార్. ఎంతో కొంత. అంటే డెఫినిట్‌గా ఇంకా ఇంకా చేతికైతే ఇంకా అందలేదు సార్. ఆ! అదే. కానీ అదే. కనబడుతున్నాయనమాట. వచ్చేలాగైతే కనబడుతున్నాయి. సూపర్. తను అండ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా అవును. ఉండాలి అలాంటి వాళ్ళు. తనేం చేశాడంటే సినిమా నాకు డబ్బులు పెట్టాడు. హ్మ్. పెట్టినప్పుడు వస్తే నాకు కూడా హ్యాపీగానే ఉంటది. హ్మ్. రాకపోతే మాత్రం నీకు ఇంకో సినిమా వస్తే చాలు. అది వావ్! నీకు ఇంకో సినిమా రావాలి. దీనివల్ల డబ్బులు పోయినా, దీనివల్ల నీకు ఇంకో సినిమా వస్తే నువ్వు లైఫ్‌లో సెట్ అవుతావు కదా! అది చాలని చెప్పాడన్నమాట. నిజంగా. అంటే హ్మ్. నాకు చాలా ఇంప్రెషన్ పెరిగింది మీ ఫ్రెండ్ మీద. యెస్ సార్. అంటే ఉన్నదంతా ఇచ్చేసి అవును. మీకింకా ఒక సినిమా రావాలని కోరుకోవడం అనేది గుడ్ అవును థింగ్ సార్. యాక్చువల్లీ. హ్మ్. ఉండాలి సార్ కొంచెం అలాంటి వాళ్ళుంటే. కానీ కానీ తర్వాత 60,00,000 మేము పెట్టుకున్నది ఎక్కడ సరిపోలేదు సార్ మేము. ఆబ్వియస్లీ సినిమా స్టార్ట్ అయితే ఏడ సరిపోదు సార్. ఎంత లో బడ్జెట్ ఆ! యేసుకున్నా సినిమా అంటే అనేది ఫస్ట్ చిన్నది ఎఫ్ఎక్స్6 కెమెరా అనుకున్నాం. ఆ! ఫస్ట్ 'అవికా గోర్' అనుకోలేదు. ఇంకో చిన్న హీరోయిన్ ఎవరైనా ఆ! ఒక 5, 6 లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుండే ఆ! చిన్న హీరోయిన్ ఎవరో దొరుకుతారు అలాంటోళ్ళతో అనుకున్నాం. హ్మ్. హ్మ్. చూసేసరికి అలాంటోళ్ళు ఎవరు దొరకలేదు. అది దొరికారు. అదేలెండి. కానీ ఆ స్పాన్ కొంచెం ఉంటే నేను నిజమే సార్.